హలో గైస్, వెల్కమ్ టు అవతార్ రియాక్ట్స్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చేసింది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ పవన్ కళ్యాణ్స్ ఓజీ. గైస్, ఓజీ పిచ్చి ప్రతి ఒక్కరికి బాగా ఎక్కేసింది. ఎక్కడ చూసినా ఓజీ ఓజీ. కానీ గైస్, నిన్న నుంచి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్లో ఉన్నాడు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందో. మేకర్స్ మాత్రం ఒక్కొక్కరిని ఎర్రి గొర్రెలని చేసి పడేసిండు. ఎందుకంటే నిన్న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలరు మార్నింగ్ అన్నారు, సాయంత్రం అన్నారు, ఇవ్వలేదు. ఈరోజు రిలీజ్ చేశారు. ఎట్లయితే ముందు ఫైనల్గా ఓజీ ట్రైలర్ అయితే వదిలేశారు. మేకర్స్కి దీనికి పెద్ద దండాలు. వాట్సాప్ మనం అసలు టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం ట్రైలర్ ఏందో చూసేద్దాం. చూసిన తర్వాత మన రివ్యూస్ ఏందో, రియాక్షన్ ఏందో చూపిద్దాం. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. బాంబేతోనే స్టార్ట్ అయింది. సత్యదాదా వైపు తిరిగాయి. సత్యదాదా వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. ఓ మీ బా స్వాగ్ చూసారా? ఓ మీ స్వాగ్. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎవరు? వాడైతే కాదుగా. మీ టాటూకి అర్థం ఏంటి? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఎమర్జెన్సీ సౌండ్ లాగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మ్యూజిక్ टाइगर है वो, बंगाल टाइगर. बंगाल टाइगर खुशी. నా కొడకల్లారా 25th బ్లాక్ చేసుకుంటారా నా కొడకల్లారా. అక్కడ ఒక డైలాగ్ పెట్టాల్సింది, నా కొడకల్లారా 25th రోజు నేను వస్తున్నాను రా కొడకల్లారా. గైస్, వాట్ ఎవర్, ట్రైలర్ అయితే చాలా గూస్ బంప్స్ తెచ్చేలాగా ఉంది. సూపర్గా ఉంది ట్రైలర్ అయితే. ఎక్కడ చూసినా యాక్షన్ 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 యాక్షన్. ఈ యాక్షన్తో పాటు మనకి ఏం యాక్షన్ అవుతుందో మనకైతే తెలియట్లేదు. బట్ మేకర్స్ మాత్రం చాలా హైప్ క్రియేట్ చేశారు. ఇది నాకు తెలిసి ఇది వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. ఎందుకంటే ఏది రెడీ కాకుండా ఉండదు. ట్రైలర్ రెడీ లేదు, అది రెడీ లేదని అనుకుంటారు, కానీ అది హైప్ చేయడానికి స్ట్రాటజీ కావచ్చు. దానికి మనలాంటి వాళ్ళు పిచ్చి గొర్రెలా ఉంటారు. పవన్ కళ్యాణ్ లుక్సే కానీ, ఆ స్టైలే కానీ, ఆ యాటిట్యూడే కానీ, అతను వాక్ చేస్తున్నప్పుడు ఆ గన్, ఆ కటానాది ఎందుకో ఎక్కడో చూపించలేదు అనిపిస్తుంది. బట్ వైలెన్స్ 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 వైలెన్స్. పవన్ కళ్యాణ్ మాత్రం హైలైట్ కనిపిస్తున్నారు దీంట్లో. అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్టైల్స్ కానీ, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ, తను చేసే వాక్ కానీ. పవన్ కళ్యాణ్ ముంబైకి మళ్ళీ వస్తాడు చూడండి, వాటర్లోంచి వాక్ చేసుకుంటూ. కెమెరా ఇట్లా రౌండ్గా టర్న్ అవుతుంది, అక్కడ కనిపిస్తుంది. అంటే అక్కడ గమనించారా మీరు? అదేదో అలారం సౌండ్ ఇచ్చారు, ఎమర్జెన్సీ అలారం సౌండ్ లాగా. అంటే ఏదో ఎమర్జెన్సీ వస్తుంది అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ని ఒక స్టైలిష్ మాస్ యాటిట్యూడ్ ఫిలిం హీరోలాగా చూడాలనుకుంటారు. నాకు తెలిసి సుజిత్ ఈ పాయింట్ క్యాచ్ చేసి మంచి రోల్ అయితే ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. అండ్ ఈ మూవీలో చూస్తే కానీ మనకు అది ఆ ఫీల్ అనేది రాదు. మనం ఇట్లా ఎంత అనుకున్నా వేరే లెవెల్.
డైరెక్ట్ చూసింది వేరే లెవెల్. సో మనం ఖచ్చితంగా మూవీ కోసం ఎదురు చూద్దాము. అండ్ పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ గురించి వస్తే తను కొంచెం రెట్రో స్టైల్ అండ్ ఏదో ఓల్డ్ స్టైల్ లాగా ముంబై బ్యాక్డ్రాప్లో ఏదో ఎప్పుడో జరిగినట్టుగా బెల్ బాటమ్ పాయింట్సే కానీ అది మళ్ళీ నాకు తెలిసి ఇది ట్రెండ్ అవ్వబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్. అండ్ డైరెక్టర్ గురించి వస్తే డైరెక్టర్ అయితే చాలా లక్కీ, చాలా అంటే చాలా లక్కీ ఈ జనరేషన్లో. ఎందుకు తెలుసా, అతను 23 ఇయర్స్ ఉన్నప్పుడే ఫస్ట్ మూవీ రణరాజారానికి అవార్డు కొట్టాడు. తర్వాత సాహో ప్రభాస్ తనకి ఛాన్స్ ఇచ్చిందంటే అది చాలా పెద్ద విషయం తనకి. అండ్ థర్డ్ మూవీ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిందంటే అతని రీచ్ పవన్ కళ్యాణ్ దాకా ఉందంటే తనలో ఎంత టాలెంట్ ఉంటుంది, ఎంత కంటెంట్ ఉంటుందో అర్థమవుతుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సుజిత్ డిసప్పాయింట్ చేయడం నేను భావిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా అయితే మనం సుజిత్కి హ్యాట్సప్ చేయాలి. అండ్ మ్యూజిక్ గురించి వస్తే తమన్ మ్యాన్, అసలు నీ గురించి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నువ్వైతే ర్యాంప్ ఆడిచ్చేసావు. ఎందుకంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అర్జున్ దాస్ది, దానికి నీ మ్యూజిక్కి ఆ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. అండ్ తమన్ నువ్వు ఇచ్చే మ్యూజిక్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, 100% నచ్చుతుంది. అండ్ తమన్ గురించి స్పెషల్గా చెప్పాలి, కొన్ని నేను ఫారినర్స్ రియాక్షన్స్ చూశాను, వాళ్ళు అసలు మెస్మరైజ్ అయిపోతారు ఈ మ్యూజిక్. ఎందుకంటే ఫారినర్స్ వరకు మన తెలుగు ఫిలిం రివ్యూస్ చెప్తున్నారంటే వాళ్ళు ఆ మ్యూజిక్ వెళ్ళి మెస్మరైజ్ అయిపోతున్నారంటే తమన్ వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో థింక్ చేసి మాత్రం మ్యూజిక్ అయితే కొట్టాడు. ప్రొడ్యూసర్ దానయ్య గారు మీరు డబ్బులు ఎంత పెట్టారో తెలియదు కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే దండుకుంటారు. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే మీరు పెట్టుబడి ఒక రోజులో ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. ఎందుకు తెలుసా, ఈ మూవీ ఆ హైప్ అంతా క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఫస్ట్ డేనే మీకు దాదాపు 200 crores ప్లస్ కలెక్షన్ రావచ్చు అని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఓమీ గురించి. ఓమీ ద విలన్ ఇమ్రాన్ హాష్మి. గాయస్, ఓమీ గురించి చెప్పాలంటే అతని స్టార్టింగ్లో మనం చూసింది ఒక రొమాంటిక్ హీరో లాగా. తన లుక్స్ కానీ తన యాటిట్యూడ్ తన స్టైల్ కానీ చూస్తుంటే అసలు ఒక రేంజ్లో అనిపిస్తుంది. ఓమీ అనే క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఓమీ అంటే పవన్ కళ్యాణ్కి ధీటుగా పోతున్నంటే ఓమీ క్యారెక్టర్ ఎంత డేంజర్గా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఆ వైలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. సరే, ఏదేమైనా కానీ ఓమీకి మాత్రం మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. సో గైస్, వాట్స్ ఎవర్, ఐఎమ్ అయితే ఫుల్ హ్యాపీ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ ట్రైలర్ని చూస్తే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఖచ్చితంగా మీరందరూ మూవీ అయితే చూడాలి. నేనైతే నా టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. మీరు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళంటే బుక్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఫస్ట్ డే సెకండ్ డే అయితే దొరకదు. థర్డ్ డే, ఫోర్త్ డే, సండే, సాటర్డే ఏ రోజు ఒకరు చూసుకోండి. అయితే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మా రియాక్షన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి, వీలైతే షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.